నాకు న్యాయం జరగాలి సార్, న్యాయం జరగాలి. పట్టించుకోవట్లేదు సార్. ఇప్పుడు ఆమెకి పరిస్థితి బాగలేదు. ఇప్పుడు ఆమె ఏం చెప్తుంది, ఆ అబ్బాయికి వదిననైతా కొంచెం దగ్గర రిలేటివ్, ఆ అబ్బాయికి న్యాయం జరగాలి. ఆమె కొంచెం తిక్కలామా, వాళ్ళ అమ్మ వాళ్ళ బాబు కూడా తిక్కలోడు. మరి ఆమెకు న్యాయం చేయకుండా పోలీసు వాళ్ళు పట్టించుకోకుండా పోతే ఆమె పరిస్థితి ఏంటి సార్? బ్రతికుండగా ఆమెకి ఇవ్వాలి, శవాన్ని గొప్ప చెప్పిపోతారు. అట్లా కాకుండా బతుకున్నప్పుడు ఆమె చూంచుకుంటది కదా, అప్పుడు ఇవ్వచ్చుగా. శవాన్ని ఇచ్చారు, ఇప్పుడు ఇచ్చి వదిలేసి వెళ్ళిపోతారు. ఆమె ఎటు తీసుకుపోవాలి ఇప్పుడు? ఇంతసేపు పోలీసు వాళ్ళు ఇక్కడే ఉన్నారు, ఇప్పుడు వెళ్ళిపోయారు. అంటే బాడీని తీసుకొని మీ కొడుకుని చంపినా మీరు తీసుకొని పోండి అని ఆమె గొప్ప చెప్తుర్రా? ఇంతసేపు ఉన్నారుగా, ఇప్పుడు వచ్చి చెప్పొచ్చు అదే సమాధానం. వాళ్ళు చంపనప్పుడు అప్పుడు ఎట్లా చెప్తారు? అక్కడికి రమ్మనండి, మేము తీసుకెళ్ళాం. ఆమెనైతే అలానే తీసుకొచ్చి ఇది వదిలేయమనండి మా దగ్గర. ఇప్పుడు ఆమెకి తిక్కలా, ఆమెకు తెలీదు, ఆమెను ఇక్కడ వదిలేసిపోతారు. ఇప్పుడు మేము కూడా రాము. ఆమె పరిస్థితి ఏంది? ఈ చుట్టుపక్కల ఎవరు తెలీదు. ఆమెకు తూ అంటే తారాదు, ఏది రాదు ఆమెకి. ఆమె ఎట్లుండాలి? ఇప్పుడు పోలీసు వాళ్ళు నిర్లక్ష్యం వల్ల వెళ్ళిపోతుర్రు. బ్రతికొండంగా అడిగింది, నా బాబుని ఇవ్వండి, నేను వేరే దగ్గర చూపించుకున్నా. అప్పుడు ఇవ్వచ్చుగా బాబుని, అప్పుడు ఇవ్వకుండా ఇప్పుడు చచ్చిపోయినాక నువ్వేమైనా చేసుకొని వెళ్ళిపోతే ఆమె ఏం చేయాలి? ఎస్ఐలు ఎవరు లేకుండా ఉంటే, కానిస్టేబుల్ లేరు, ఎస్ఐ లేరు. ఇప్పుడు బాడీని ఆమె ఎట్లా తీసుకుపోవాలి? ఆమె ఒక్కతే ఉంది ఇక్కడ, ఆమె ఎట్లా తీసుకుపోవాలి? ఆమెకు తెలుసా ఏమన్నా? ఏమీ తెలియదు ఆమెకి. ఇక్కడ నుంచి ఏరియా దాటితే ఆమె తెక్కలు ఏడిపోయిద్దో కూడా తెలియదు ఆమెకి. ఆమె ఎడిపోవాలి? బాడీ ఒప్ప చెప్పలేదు. ఇక్కడ పోలీసు వాళ్ళు లేరు, కానిస్టేబుల్ లేరు, అక్కడ జైలర్ లేరు, ఎవ్వరు లేరు. ఆమె ఒక్కతే ఉంది ఇక్కడ, ఎవరు తీసుకుపోవాలి? అది న్యాయం చేయండి ఆమెకి. మీరు ఏమవుతారు అక్క? మీరు ఏమవుతారు? వాళ్ళకి ఏమన్నా మీరు రిలేషనా మీరు కాదా? సో ఎందుకు వచ్చారు మరి ఇక్కడికి? వీడికి మీరు అంతేనా? సో ఇది ఇక్కడ ఉన్నటువంటి అసలు బతికున్నప్పుడేమో నా కొడుకు కావాలని చెప్పేసి అన్న అప్పుడు ఇవ్వలేదట. సో చచ్చిపోయిన తర్వాత కూడా డెడ్ బాడీని మళ్ళీ ఇక్కడ ఇచ్చి ఒక 2 నిమిషాలు నేను తీసుకపోలేదు భయ్, నేను కొట్టలేదు, సరే ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడదామని ఒక మాట అనుమని అప్పటి నుంచి కార్తీక్ అన్న కానీ మేము కానీ సిఐ గారు ఎంత రెస్పెక్ట్ఫుల్గా మా అందరినీ మంచిగా మాట్లాడుతుండో అట్లా ఒక 2 నిమిషాలు వచ్చి మాట్లాడిపోమని అన్నాం. నిజంగా ఇట్లా కొట్టినట్టు నువ్వు కొట్టినట్టు వెళ్తే ఆ కుటుంబాన్ని దత్తా తీసుకోమని అన్నాం, అంతే తప్ప ఏమనలే. మీరు ఏం చెప్పింది సార్? జైల్లో చనిపోయిండు, దానికి మీరు బాధ్యత వహిస్తున్నారు, సెక్షన్ రాసి ఓకే, దాన్ని రెస్పెక్ట్ చేస్తాం. కానీ నాకు చావడానికి కారణం ఒకటి జరిగింది కదా. ఆ సురేష్ రెడ్డి అంటే ఆయన వచ్చి బాడీని ఇక్కడ తీసుకొని, అమ్మ అక్కడ మనం పోదాం, అక్కడ పోయిన తర్వాత దీని బాధ్యత నేను వహిస్తా, మీకు న్యాయం చేస్తాను ఒక మాట సురేష్ రెడ్డి ఎందుకు చెప్పాడు? అరెస్ట్ చేసిన సురేష్ రెడ్డిగా, రిమాండ్ పంపించిన ఆయనగా, ఇక్కడికి రాడా? ఇక్కడ మాట్లాడుతున్నాం, సిఐ సార్ పంపించు. ఇదేనా పోలీసు వాళ్ళ మీద నమ్మకం ఎందుకు కుదరదు అంటే ఇదే. ఆయన నేను పిలిపిస్తా అన్నాడు, పిలిపిస్తాను గంట నుంచి ఆపిండు, ఇప్పుడు ఆయన వెళ్ళిపోయాడు. నాకేం సంబంధం అంటే? ఓ సిఐ కోదాన్ని ఎస్ఐ కోదాన్ని నుంచి వచ్చి సిఐకి సంబంధం లేకుండా సిఐ చెప్పకుండా పోతాడా? మరి ఇన్ని గేములు, ఇన్ని డ్రామాలు. మరి ఎస్ఐ ఇప్పుడు రాకపోతే ఏంటి మరి మీరు ఏం చేయబోతున్నారు? బాడీ మాకు ఎక్కడి నుంచి తీసుకో